మీరు ఎలాంటి లాంగ్ thumbnail అయినా మీరు షార్ట్ thumbnail గా మార్చుకోవచ్చండి. ఎలా అంటే ఇక్కడ మీరు చూడండి చాలా కంఫర్టబుల్ గా మీరు మార్చుకోవచ్చండి. ఎలా చేసుకోవచ్చు దానికోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లాంగ్ వీడియోస్ ని షార్ట్ వీడియో ఎందుకు క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ మన వీడియో క్రియేట్ చేసి పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో. ప్రతి లాంగ్ వీడియోకి ఒక షార్ట్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే షార్ట్ డిస్క్రిప్షన్ లో ఆ వీడియో ఎందుకు మనం క్రియేట్ చేసాం దాని రిలేటెడ్ పోస్ట్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక కవర్ ఇమేజ్ తీసుకోండి. కవర్ ఇమేజ్ సైజ్ వచ్చి మీకు కంప్లీట్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సోషల్ మీడియాలో కవర్ ఇమేజ్ సైజ్ వచ్చి మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉంటాయి. 1080x900 లో మీరు ఏదైతే తీసుకుంటారో సోషల్ మీడియా పోస్ట్ లో ఈ సైజ్ తీసుకోండి. తీసుకున్న వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇక్కడ మీకు యాప్స్ లో మీరు సెర్చ్ చేసుకోవాల్సింది మాకప్స్. ఈ మాకప్స్ సెర్చ్ చేసినప్పుడు మీకు చాలా మాకప్స్ వస్తాయండి. ఇక్కడ ఇక్కడ లాంగ్ thumbnail ని షార్ట్ thumbnail గా మార్చుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. అంటే ఎక్స్ప్రెస్ అవ్వాలి ఉంటుంది, ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది, ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఓపెన్ గా ఇలా తీసుకున్న వెంటనే మీకు ఇలా వస్తాయండి. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తుంది. సో రెండు ఇమేజ్ వచ్చాయి. ఇమేజ్ ని ఫుల్ ఇమేజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ ఇమేజ్ అయితే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సో కంప్లీట్ గా మీరు తమిళలో ఏదైతే ఇమేజ్ ఉందో అది ఇక్కడ తీసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నాను, ఒక తమిళ యాడ్ చేస్తున్నాను. ఆ తమిళ ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే దీన్ని మీరు కంప్లీట్ గా హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వస్తుంది. ఇక ఎగ్జాక్ట్ గా ఫిట్ అని క్లిక్ చేసుకొని అప్లై చేంజ్ చేసుకోండి. ఇక స్మార్ట్ క్రాప్ ఉంటుంది, ఫ్లాప్ ఉంటుంది, మీరు వర్టికల్ కావాలా హార్జెంటల్ కావాలా. సో ఏదైతే ఉందో అది మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక అప్లై చేంజెస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్లిక్ అయిపోతుంది. ఇది కొంచెం పెద్ద కావాలన్నప్పుడు మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఎంతవరకు మీరు పిక్చర్ చేసుకోవాలనుకుంటో అన్ని ఇక్కడ మనకు ఆప్షన్స్ మనకు ఉంటాయి. దానికి సంబంధించిన అన్ని ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. అలైన్మెంట్ మీకు టాప్ కావాలా, లెఫ్ట్, మీడియమా, బాటమా, ఏదైతే మీకు ఉన్నదో అన్ని మీకు ఇక్కడ చూసుకోవచ్చు అండి. కానీ ఏదైనా మీరు చేంజెస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఏదైతే అలైన్మెంట్ చేసుకున్న టాప్ లో చేసుకుంటే అప్లై చేంజెస్ కంపల్సరీ చేసుకోవాలి. ఈ చేంజ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది ఇక్కడ. సో అప్డేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ హ్యాపీగా మీరు టెస్ట్ రాసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మీరు ఫిక్స్డ్ గా ఒకటి మీరు మన సంబంధించి చాలా సంబంధించి పెట్టుకోవాలి. అలాగే మేము ఏదైతే కంటెంట్ రాస్తామో సో అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అది ఇక్కడ కంటెంట్ రాసుకొని ఇలా మనం పెట్టేసుకొని ఏదైతే కలర్ చేంజెస్ ఉన్నాయో వైట్ పెట్టేసుకొని ఎఫెక్ట్ లో మనకి ఏదైతే ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ తీసుకొని ఇక్కడ ఆ ఎఫెక్ట్ తగ్గట్టుగా మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వేసుకొని ఇక్కడ ఎలిమెంట్ లో మీకు కావాల్సిన ఆరో యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లాంటి ఆరో కావాలి. సో ఇక్కడ కంప్లీట్ గా ఇక ఓవరాల్ ఆరో ఇక్కడ క్రియేట్ చేసుకొని ఆరోని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఎలాంటివి ఉన్నా కానీ మీకు ఎలాంటి ఆరో కావాలనుకున్నా కానీ ఇక్కడ మీరు క్రియేట్ చేసిన వెంటనే మీ కంప్లీట్ ఆరోని ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఆరో చేసుకునేటప్పుడు మనకు లేయర్ లో ఇప్పుడు సెండ్ బ్యాక్వర్డ్ ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ మనం ఏవైతే అప్డేట్ చేస్తామో అవన్నీ ఇక్కడ తీసుకొని ఆరో పెట్టుకోవాల్సి వస్తుంది మనకి. సో ఏవైతే మనకు ఇక్కడ చేంజెస్ ఉన్నాయో అన్ని ఇక్కడ చూసుకొని ఆరోస్ క్రియేట్ చేసుకొని మనం ఇలా కంటెంట్ ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఏం మనకు వీడియో ఉంటుంది, ఎలాంటి ఇమేజ్ ఉన్నాయో అన్ని ఇక్కడ మనకు ఆప్షన్ మనం క్లియర్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏమన్నా కావాలంటే సో ఇప్పుడు ఓవరాల్ గా ఇట్లా సో ఇట్లా ఆరోకి మనం డిస్టర్బెన్స్ చేయొద్దండి. సో చూసుకొని పెట్టాలి అంతే. సో ఇట్లా సో ఈ విధంగా ఆరో వచ్చేసి మనకు ఏదైతే మనకు కావాలో కలర్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడు కలర్ చేసుకొని మనం బయట ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి లాంగ్ thumbnail అయినా మనము షార్ట్ రీల్ గా హ్యాపీగా మార్చుకోవచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు జస్ట్ మన ఛానల్లో మీరు కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి లాంగ్ కి ఒక షార్ట్ వీడియో కంపల్సరీ క్రియేట్ చేసుకొని షార్ట్ అండ్ లో చెప్పండి, లాంగ్ వీడియో అక్కడ మనకు రికమెండేషన్ లో మనము పెట్టుకోవచ్చు. సో మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.